పూజైనా వ్రతమైనా సంకల్పపూర్వకంగా నిర్వహిస్తూ ఉంటాం. అందుకే మనసును ఒక చోట నిలిపి అమ్మవారి మీద భక్తి విశ్వాసాలు ఉంచి తమ కుటుంబ శ్రేయస్సును కోరుతూ ఈ 108 మంది వరలక్ష్మి వ్రత సంకల్పాన్ని స్వీకరించబోతున్నారు. అర్చక వరేణ్యుల్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరూ కూడా కుంకుమని ధారణ చేయండి, ఒట్టు పెట్టుకోండి. ఓం సుమంగళీరియం వధూరిమాగం సమేత పశ్యతాం సౌభాగ్యమస్యేదత్వాయాధాస్తం విపరేతన దీర్ఘ సుమంగళీ భవ. వివాహమైన స్త్రీలు మీ మంగళసూత్రములకి పసుపు కుంకుమలు, పసుపు బొట్టు పెట్టి కళ్ళకద్దుకొని మాంగళ్య గౌర్యై నమః అని నమస్కారం చేసుకోండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే గౌరి నారాయణ నమోస్తుతే. మాంగళ్య గౌర్యై నమః. దీర్ఘ సుమంగళీ భవ, సౌభాగ్యవతీ భవ. కొద్దిగా అక్షితలు చేతపుచ్చుకొని గణపతి పైన ఆరాధన చేస్తూ ఉండండి, అక్షితలతో పూజ చేస్తూ ఉండండి. ఓం దేవీం వాచమజనయం తదేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతే సానో మంద్రేషమోర్జందుహానాధేనుర్వాగస్మానపసుష్టుతయితో అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. చేతులు జోడించి కళ్ళు మూసుకొని మనస్సులో గణపతికి, మీ ఇష్టమైన దేవుడికి, అమ్మవారికి నమస్కారం చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. అక్షితలు పూజ చేస్తూ ఉండండి. మంత్రంలో నమః అని వచ్చినప్పుడల్లా మీరు కూడా నమః అంటూ పూజ చేస్తూ ఉండండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శుచీపురందరాభ్యాం నమః. అరుంధతే వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. మాతాపితృభ్యో నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. అందరూ కూడా ఆచమనాన్ని చేయండి. ముందుగా ఒక చుక్క చేతిలో నీళ్లు వేసుకొని చేయి కడుక్కోండి. హస్తం రక్షాళ్య. మళ్ళీ నీళ్లు వేసుకొని ఆచమనాన్ని స్వీకరించండి. ఓం కేశవాయ నమః. కేశవాయ స్వాహ. రెండవ మారు కూడా నీళ్లు వేసుకొని తీసుకోండి ఆచమనాన్ని. నారాయణాయ నమః. నారాయణాయ స్వాహ. మూడవ మారు కూడా పుచ్చుకోండి. మాధవాయ నమః. మాధవాయ స్వాహ. నాలుగవ మారు మళ్ళీ చేయి కడుక్కోండి. గోవిందాయ నమః. పునః హస్తం రక్షాళ్య. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. ధోక్షయాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. కొద్దిగా అక్షతలు తీసుకుని వాసన చూసి ఎడమ భుజం మీదుగా వెనక్కేసుకోండి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన వరలక్ష్మీ వ్రతకర్మ సమారభేత్. దైవీ గాయత్రీశ్చందః ప్రాణాయామే వినియోగః. కుడి చేత్తో ముక్కు చివరన పట్టుకొని ఎడమ చేత్తో కుడి చేయి మోచేయి కింద పట్టుకోండి. ఓంకారాన్ని మనసులో తలుచుకుంటూ ఉచ్ఛ్వాస నిశ్వాస చేస్తూ ప్రాణాయామాన్ని చేసుకోండి. ఓం భూః, ఓం భువః, ఓం శువః, ఓం మహః, ఓం జ్ఞనః, ఓం తపః, ఓం సత్యం యో దేవ సవిదాస్మాకం దియో ధర్మాదిగోచర ప్రేరయేత్తస్య దుర్భర్గస్తద్వరేణ్యముపాస్మహే బ్రహ్మ భూర్భువస్వరూం. అందరూ కూడా మమ అనుకుని ఆ వరలక్ష్మీదేవికి శిరస్సు వంచి నమస్కారం చేయండి. మమ మమ యజమానస్య సమస్త ఉపాత్తు దుర్దక్షయద్వారా శ్రీ వరలక్ష్మీదేవి ఉద్దిశ్య శ్రీ వరలక్ష్మీదేవి ప్రీత్యర్థో శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోः నదీ మధ్య ప్రదేశే శ్రీ సాంగత పరివార శ్రీ వరలక్ష్మీ దేవత
దివ్యచరణ సన్నిధౌ బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాతి షష్ఠీ సంవత్సరాణం మధ్యే విశేషతః శ్రీ పరాభవనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే శుభవాసరే భృగువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ వరలక్ష్మీ దేవతా ఉద్దిశ్య ప్రీత్యర్థం జగద్రక్షణార్థం లోక కళ్యాణార్థం కొద్దిగా అక్షతలు చేతపుచ్చుకొని సంకల్పం జరుగుతోంది. వరలక్ష్మీ వ్రత సంకల్పంలో వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తున్నామో వాళ్ళందరం కూడా మీ గోత్రము, మీ ఇంటి పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లని అమ్మవారితో మనం విన్నవించుకోవడం, స్మరణ చేసుకోవడం చేద్దాం. అందరూ ఒక్కసారి మనస్సులో మీ గోత్రాన్ని స్మరణ చేసుకోండి. గోత్రోద్భవస్య ఇంటి పేరును కూడా తలుచుకోండి. వంశోద్భవస్య వివాహమైన స్త్రీలు మీ భర్త పేరును స్మరణ చేసుకోండి. నామధేయస్య ధర్మపత్ని మీ పేరును తలుచుకోండి. ధర్మపత్ని సమేతస్య మీ పిల్లల పేర్లు, మీ పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళని తలుచుకొని మమ సహకుటుంబం అనుకోండి. సహకుటుంబానాం అందరూ అనండి. ఓం మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అఖండ ధనధాన్య వస్తువాహన పుత్రపౌత్ర అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం దీర్ఘ సౌమంగళీత్వ సిద్ధ్యర్థం సకల సౌభాగ్య సకల అభీష్ట సిద్ధ్యర్థం యథాశక్తి కల్పోక్త ప్రకారేణ వరలక్ష్మి దేవతార్చనం వ్రత పూజాం అహం కరిష్యే. అక్షతలు కళ్ళకద్దుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని అహం కరిష్యే అంటూ కిందకు వదిలిపెట్టండి అక్షతలు నీళ్ళని. ఆదౌ నిర్విఘ్నతా సిద్ధ్యర్థం మహాగణాధిపతి పూజనం చ కరిష్యే తదగ్గ కలశారాధనం కరిష్యే. మీ దగ్గర నీళ్ల పాత్ర ఉంది కదా, దాన్ని కాస్త తడి చేసి పసుపు కుంకుమలు బొట్టు పెట్టి కలశారాధన చేయండి. గంధాన్ని రాసి బొట్టు పెట్టండి. ఓం కలశ సమగే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూడే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాత్మత కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోదే జుర్వేద సామవేదోక్షధర్వణ అంగైశ్చదయిత సర్వే కలశాంబు సమాశ్రితా అత్ర తిష్టతు గాయత్రీ శాంతి పుష్టికరే తథా ఆయాంతు వరలక్ష్మీ పూజార్థం దురితక్షయకారకాః కలశే సర్వతీర్థానావాహ్య సర్వపుణ్యనదీ జలానావాహ్య. ఆ నీళ్లలో అక్షితులు ఒక పుష్పం వేయండి. ఆ నీళ్ల పాత్ర పైన చెయ్యి ఉంచండి. ఓంకారాన్ని మనసులో తలుస్తూ ఉండండి. ఓం ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిష్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వాయుదకం సర్వం విశ్వభూతాని ఆపః ప్రాణావాపః పశవాపోన్నవాపో మృతమాపః సమ్రాడాపో విరాడాపః స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాపః సత్యమాపః సర్వా దేవతా ఆపో భూర్భువస్వరాప. ఓం ఆ పుష్పాన్ని నీళ్ళలో కలుపుతూ ఉండండి. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః ఆయాంతు వరలక్ష్మీ పూజార్థం దురితక్షయకారకాః. ఆ పుష్పంతో పూజా ద్రవ్యములపైన కొద్దిగా నీళ్లు ప్రోక్షణ చేయండి. తర్వాత గణపతి పైన, గౌరీదేవి పైన, కలశం పైన, మీ పైన చల్లుకోండి. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం దేవీం సంప్రోక్ష ఆత్మానంచ సంప్రోక్ష అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్పరేత్ పుండరీకాక్షో సభాహ్యాభ్యంతర శుచిః పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః.
కొద్దిగా అక్షతలు చేతపుచ్చుకొని వరలక్ష్మీ వ్రతంలో ముందుగా మనం గణపతిని ఆరాధించుకుంటున్నాం. ఆ మహాగణపతిని ధ్యానం చేసుకోండి అందరూ కూడా. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణవన్ నోతిభిः సేదసాదనో. ఓం గం గణపతయే నమః. కళ్ళకద్దుకొని ఆ పసుపు గణపతి దగ్గర పూజ చేయండి. మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. మళ్ళీ అక్షతలు పూజ చేస్తూ ఉండండి గణపతి పైన. ఆవాహయామి సువర్ణరత్న హేమసింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. పుష్పంతో మీ కలశారాధన చేసిన నీళ్లని గణపతికి చూపించి ముందర 3 మార్లు ఆ నీళ్లని సమర్పణ చేయండి. పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్నపయామి, ఒక్క చుక్క ప్రోక్షణ చేయండి స్వామివారికి. స్నపయామి ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యోవశ్యవతమోరధస్తస్య భాజేతే హనః ఉషతీరివ మాతరః తస్మారంగమామవో యస్య క్షయాయ జన్వధ ఆపో జనయధా జనః. ఓం స్నానం సమర్పయామి. మళ్ళీ ఒక్క చుక్క నీటిని చూపించి పక్కన వదిలేయండి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్షతలు పూజ చేయండి. వస్త్రోపవీతార్థయావరణార్థ అక్షతాం సమర్పయామి. యజ్ఞోపవీతార్థానక్షతాం సమర్పయామి. గంధము, పసుపు, కుంకుమలు పూజ చేయండి. శ్రీగంధాన్ ధారయామి. హరిద్రాచూర్ణం కుంకుమ విలేపనం సమర్పయామి. బుక్కాది గోరోచనాది వటవాసాదికం సమర్పయామి. సుగంధ పరిమళ ద్రవ్యం సమర్పయామి. పుష్పైః అక్షతైః పూజయామి. పుష్పము, అక్షతలు పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. నమస్కారం చేసుకోండి. నానావిధ పరిమళ పత్ర పుష్పార్చన పూజాం సమర్పయామి. ధూపం, ఇక్కడ ధూప సమర్పణ జరుగుతోంది. నమస్కారం చేయండి. వనస్పత్యుర్దివ్యైః నానాగంధైః సంయుతః ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యత. మహాగణాధిపతయే నమః. దశాంగ సహిత ధూపమాఘ్రాపయామి. సాక్షాత్ జగద్యోతయే నమః. ఇక్కడ వెలుగుతూ ఉన్న దీపారాధన నమస్కారం చేసి భగవంతుడికి అద్దండి. ప్రత్యక్ష దీపారాధనం సమర్పయామి. ధూపదీపానంతరం కొద్దిగా నీళ్లు చూపించి పక్కన వదిలేయండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం నివేదయామి. ఒక పండుని ఆ గణపతికి నైవేద్యంగా సమర్పణ చేసి నైవేద్యాన్ని చూపించండి. నీళ్లు ప్రోక్షణ చేసి చూపించండి. గాయత్ర్యా ప్రోక్ష సత్యన్వర్తేన ప్రహించామి. అమృతమస్తు అమృతోపస్త్రణమసి స్వాహ. అవసరార్థం అమృత ఫలాన్ని నివేదయామి. అలా కుడి చేత్తో నివేదన చేయండి 5 మార్లు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, బ్రహ్మణే నమః. మళ్ళీ ఒక్క చుక్క నీళ్లు చూపించి పక్కన వదిలేయండి. మధ్యే మధ్య అమృతపానీయం సమర్పయామి. ఉత్తరాభోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయాం, పాదో ప్రక్షాళయాం, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొద్దిగా అక్షతలు పూజ చేయండి. ముఖవాసైత తాంబూలం సమర్పయామి. సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి. అధ కర్పూర నీరాజనో. ఓం అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఓం కాశీపురనివాసాయ కామిదార్థప్రదాయనే విశాలాక్షతనోజాయ విఘ్నరాజాయ మంగళో వినాయకాయ మంగళో. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనందకర్పూర దివ్య నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. రక్షాంధారయామి. హారతి చుట్టూ నీళ్లు చుట్టండమ్మా. దేవుడి కద్ది మీరు కళ్ళకద్దుకోండి. నమస్కరోమి. జయ జయ మహాగణపతి భగవానికి. మహాగణపతి భగవానికి జయ. శ్రీమద్ రమారమణ గోవిందో హర్. లక్ష్మీరమణ గోవింద గోవింద. నమస్కారం సమర్పయామి. మళ్ళీ ఒక్కసారి అక్షతలు చేతపుచ్చుకొని గణపతిని మనసారా మనసులో ప్రార్థన చేసుకోండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అక్షతలు కళ్ళగద్దుకొని స్వామివారి దగ్గర వేసి నమస్కారం చేయండి. మహాగణాధిపతయే నమః. తవ పాదారవిందయోః వేదోక్త దివ్యమంత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. మనస్సులో ప్రదక్షిణం చేసినట్టుగా తలుచుకొని నమస్కారం చేయండి. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. లెంపలు వేసుకోండి. అపరాధ నమస్కారాన్ సమర్పయామి. ఇలా అనుకోండి. క్షమాపణ నమస్కారం సమర్పయామి. అపరాధపూర్వక క్షమాపణ నమస్కారం సమర్పయామి. అక్షితులు పూజ చేయండి. పునఃపూజనం చ కరిష్యే. ఛత్రమాచ్ఛాదయామి చామరాభ్యాం విజయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. ఆందోళికానారోహయామి. అశ్వానారోహయామి. మూషికానారోహయామి. సమస్త రాజోపచార దేవోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజ సమర్పయామి. కొద్దిగా అక్షతలు తీసుకొని నీళ్లు వేసుకొని అక్షతలు నీళ్లు వదిలిపెట్టండి. అనేన యథాశక్తి వరలక్ష్మీ వ్రతాంతర్గత మహాగణాధిపతి దివ్య షోడశోపచార పూజనేన సర్వం ఏతత్ఫలం మహాగణాధిపతి దేవత దివ్యచరణారవిందార్పణమస్తు. వ్రతం సువ్రత ఫలసిద్ధిరస్తు. దేవ్యాః దేవాః అనంతానంత భోగో అస్తు. గణపతి ప్రసాదం. గణపతిని పూజించిన అక్షతలు కానీ పుష్పం కానీ కళ్ళకద్దుకొని మీ తల్లో పెట్టుకోండి. అక్షతలు అయితే శిరస్సు మీద వేసుకోండి.